చేపల కూర వండుతున్నాం. అందరికి నమస్తే. కట్టెల పొయ్యి మీద చేపల కర్రీ. మంచోడు అనుకుంటే పొట్టు పొట్టు తిరుగుతుండు కూడా మరి ఎట్లా మరి ఇట్లా ఎట్లా తిరుగుతాడు చెప్పలు తింటాను మరి ఒక ముద్ద సిటీగా కరెస్టులు తప్పిడ కూర్చోవచ్చు. కింద కూర్చుంటాం ముద్దడి కనబడుతుంది అర్థం తెలుపు కనబడుతుంది ఎక్కేం పడ కానీ ముద్దడి పడుతుంది ఏడుంది మెంతులు వేసింది. మెంతులు కొంచెం నూనె వేడి కాలేదు ఇంకా. చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, రోల్ గరం మసాలా. డబ్బకడ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు. అన్నయ్య నేను కలపరాదు. కళ్ళలాగా వచ్చిందా పొగ? పొగ వస్తుంది ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు రెండేసింది సరిపడా. జామ చెట్టు, మామిడి చెట్టు ఉండదు మధ్య. చెట్టు కింద వండుతుంది. ఉల్లిగడ్డలు ఎర్రయినాక ఇక చాటి చేపలు వేసుకోవాలి. అట్టి చేపలు అంటున్నా, ఎండి పచ్చి. మూత పెట్టుకోవాలి. మూత కలిపి మూత పెట్టుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసింది. 2 కేజీలు చేపలు ఫ్రైకి ఒక 4-5 తీసింది మధ్యలో. కలపరాదు ఇప్పుడు ఇక ఊడిపోతే. ఇట్లా బట్ట పట్టి మంచిగా ఎగిరేస్తుంది. ఆగు నాన్న, కలపరాదు కదా, స్పూన్ పెడితే ఇచ్చిపోతాయి అవి చేపలు.
ఏంటిది ఓలే మిషన్ ఫ్రిడ్జ్ మీద చింతపండు మన కూరకు సరిపడా 2 కేజీలకు సరిపడా పోసుకోవాలి చింతపండు. కూరకు సరిపడా కారం వేసింది, 5-6 చెంచాలు వేసింది, చిన్న చెంచా చిన్న స్పూను. మనం ఈ చెంచా పెట్టద్దు, ఇట్లనే బట్టతోటే కాలు తింపాలి. ఫస్ట్ కొంచెం చింతపండు వేసినాము, ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంచెం. ఫస్ట్ ఎక్కువ పోస్తే నీరు అవుతుంది, ఎక్కువ పోస్తే. అందుకనే కొంచెం పోసి చేపలకు మసాలాలు అన్నీ పట్టుకుంటాయి అన్నట్టు. చెంచా పెట్టదు, ఇట్లనే బట్టతోటే అటు ఇటు ఊపుకొని మూత పెట్టుకోవాలి మంచిగా. ఒక 4 ఫ్రై కోసం ఉంచింది, కింద పడిపోయింది. మామిడి చెట్టు ఉంది ఇక్కడ, బయట మామిడి చెట్టు మంచిగా కాయలు పట్టినాయి. ఇది జామ చెట్టు, ఉల్లాకు ఎల్లాకు అన్నీ వేస్తుంది మా వదినే. ఉల్లాకు మిరపకాయలు, ఏ సీజన్లో ఆ చెట్లు పెడుతుంది. బయట కొంచెం ఉంది కదా, ఒక 200 గజాలు ఉంటుంది కాల్ ప్లేస్. అన్నీ కట్టలది బూడిది బొగ్గులు అన్నీ వేస్తుంది. ధనియాల పొడి వేసినాం, ధనియాల పొడి ఇదే మీద కలుపుకోవాలి, చెంచా లోపలికి పోవద్దు. ముందే కట్టెల పొయ్యి మీద కదా ఎక్కువ. జీలకర్ర పొడి, జీలకర్ర మెంతి పొడి, ధనియాల పొడి 3. కట్టెల పొయ్యి మీద అండు మస్తు కష్టం, పొగ కళ్ళకి వస్తుంది కానీ టేస్ట్ ఉంటాయి. మూత వేసుకొని పెట్టుకోవాలి. అయిపోయింది కూర, ఉడికిది మూత వేసి పెట్టుకుంటుంది. చేపల కూర అయింది. అయిపోయింది, చేపలు మెత్తగా ఉడికినాయి. చేపలు కట్టెల పొయ్యి మీద కదా బాగా వేడి ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి చేపలు. ఉడికి అయిపోయింది కూర, మంచిగా పులుసు చిక్కగా పడ్డది. నేను చేతిలో పట్టుకొని ఫోన్ తీస్తున్నా, నేను కొంచెం అటు ఇటు అవుతుంది.
కట్టెలు తీసేసుడు బంద్ చేసుడు పోయి. నమస్తే ఉంటా అందరికీ.